హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నా. నేను కూడా చాలా బాగున్నానండి. సో ఇవాళ వీడియో ఏంటంటే డే 4 అనమాట నా వెయిట్ లాస్ జర్నీలో. సో నా లాస్ట్ 3 వీడియోస్ కూడా మీరు చూస్తున్నట్లయితే మీకు తెలుసు ఆల్రెడీ, లైక్ నేను 60 days ఛాలెంజ్ తీసుకున్నానని వెయిట్ లాస్ కోసము. సో లాస్ట్ 3 days అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాను, లైక్ వాకింగ్ అండ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. సో ఈ రోజు కూడా చేశానా లేదా అనేది ఒకసారి చూడండి. సో డే 4 అనమాట. 7 అవుతోంది టైము. ఈరోజు లేట్ అయింది లేచేటప్పటికి. సో టైం 7 అవుతుంది అనమాట. బట్ వెదర్ దారుణంగా ఉంది ఈరోజు, చాలా చలిగా ఉంది. అందుకే ఇంకా వాకింగ్కి వెళ్ళట్లా, ఇంట్లోనే వాక్ చేస్తున్నాను అనమాట ఈరోజు. సో ఇక యాజ్ యూజువల్ ఈ 1/2 లీటర్ వాటర్ తాగేసి ఇంక ఇంట్లోనే వాక్ చేస్తున్నాను అనమాట ఈరోజు. చూద్దాం 5 kilometers నడవగలనో లేదో. సో ఇండోర్ వాక్ సెట్ చేశాను అనమాట. ఇప్పుడే స్టార్ట్ అయింది వాకింగ్. ఇంట్లోనే వాక్ చేస్తున్నాను. సో ఇంట్లో ఎంత వాకింగ్ చేసినా కూడా అసలు చాలా లేట్ అవుతుంది. చూస్తున్నారు కదా, 1 kilometer కూడా అవ్వలేదు, 15 minutes అయిపోయింది ఆల్రెడీ. సో 15 minutesకి 1 kilometer, 20 minutesకి 1 kilometer అంటే అసలు చాలా టైం పడుతుంది. అది కాక నాకు ఈరోజు ఆఫీస్ కూడా ఉందన్నమాట. సో ఇంకా వాకింగ్ ఎండ్ చేసేసి వర్కౌట్ చేస్తున్నాను. సింపుల్ వర్కౌట్, అది క్యాలరీస్లో చూపిస్తాను మీకు. సో ఈరోజు వాకింగ్ తో అవ్వట్లేదని ఇంకా డాన్స్ పెట్టుకున్నాను అనమాట టీవీలో. సో నాకు ఎలాగో ఇష్టమైన థింగే డాన్స్. సో ఇంక ఇవాళ డాన్స్ చేసి ఎన్ని క్యాలరీస్ తగ్గుతాయో చూద్దాం. సో 1/2 hour చేశాను అనమాట ఇంట్లోనే వర్కౌట్. చూస్తున్నారు కదా, 33 minutes చేశాను. అండ్ ఈరోజు ఏంటంటే ఆఫీస్ ఉందన్నమాట. సో క్లాక్ ఇన్ అయిపోయాను. టైం చూస్తున్నారు కదా, 8:35 అవుతుంది. నాకు 8:30 లాగిన్ అయిపోవాలన్నమాట. సో ఈరోజు కొంచెం అన్ని లేట్గానే అవుతాయి. సో ఇంకా మధ్యాహ్నం లంచ్ టైంలో కలుస్తాం మిమ్మల్ని. ఇంకా చియా సీడ్స్ డ్రింక్ అయితే తాగలేదు, అది కూడా చూపిస్తాను ఎన్నింటికి తాగుతాను అనేది. సో చియా సీడ్స్ తాగేస్తున్నాను అనమాట. సో ఈ రోజు ఎన్నింటికి తాగుతున్నానంటే చూస్తున్నారు కదా, 29th May 8:51 టైం, కరెంట్ టైం. సో ఈరోజు 8:50 అయిపోయింది చియా సీడ్స్ తాగేలోపు. సో కనెక్ట్ అయి ఉన్నాను ఆఫీస్కి. ఇంకా లంచ్ ఏ టైం చేస్తాను అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో చూసారు కదా, డే 4 అయితే సక్సెస్ఫుల్ గా అవ్వలేదు అనమాట. ఏంటంటే ఈ రోజు మా ఆయనకి నాకు ఇద్దరికి ఆఫీస్ ఉంది. లాస్ట్ 3 days ఏంటంటే ఇక్కడ మాకు బ్యాంక్ హాలిడే అనమాట. సో లాంగ్ వీకెండ్ వచ్చింది. సో 3 days సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాను. బట్ ఈ రోజు ఏంటంటే నాకు మా ఆయనకి ఇద్దరికి ఆఫీస్ ఉంది. అండ్ ఆల్సో వెదర్ కూడా బాగాలేదు, వర్షం పడతా ఉంది అనమాట మార్నింగ్. సో వాకింగ్ కి వెళ్ళలేకపోయాను. సో చూద్దాం, ఈవినింగ్ అన్న మా వారు వచ్చాక ఏమైనా వెళ్తానా లేదా అనేది తెలీదు. మా వారు ఏమన్నారంటే ఆపద్దు, ఈవినింగ్ వెళ్దాము వాకింగ్ కి అన్నారు. సో మా ఆయన ఆఫీస్ నుంచి వచ్చాక వాకింగ్ కి వెళ్దాం అనుకుంటున్నాను. ఒకవేళ వెళ్తే అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఫైనల్లీ ఇప్పుడైతే టైం 1 o'clock అవుతుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ టైము తినే టైం అనమాట. సో ఫాస్టింగ్ బ్రేక్ చేసే టైము. సో యాజ్ యూజువల్ నేను చెప్పినట్లు ఇంట్లో ఉన్నదే తింటాను, బట్ లిమిట్ గా తింటానని చెప్పాను కదా. సో ఈ రోజు మా ఇంట్లో ఏంటంటే వేడి వేడి అన్నము, పప్పు అండ్ ఎగ్ పొరుటు, వెజిటబుల్స్ అండ్ కర్డ్. ఇదనమాట నా డైట్ ఈరోజు. లంచ్ 1 cup ఆఫ్ రైస్ తీసుకుంటున్నాను. సో ఫుల్ తీసుకోవట్లేదు, కొంచెం తక్కువే తీసుకుంటున్నా ఈరోజు. ఎందుకంటే అసలు ఏమీ డిఫరెన్సెస్ తెలియట్లేదు. నేను 1 cup ఆఫ్ రైస్ తింటున్నా కూడా నాకు మేబీ మా అమ్మ ఏమంటుందంటే, నువ్వేమైనా వారం అయిందా, 3 రోజులే కదా అయింది, డిఫరెన్స్ అప్పుడే ఎలా తెలుస్తుంది, ఒక 1 week అన్న వెయిట్ చేయ అంటుంది. బట్ కొంచెం తక్కువే తింటున్నాను, ఎందుకంటే ఎగ్ ఉంది కాబట్టి సబ్స్టిట్యూట్ గా. సో 1 cup రైస్ అయితే తీసేసుకున్నాను. అండ్ ఇందులోనే పప్పు వేసేసుకుంటున్నాను అనమాట. అండ్ యాజ్ యూజువల్ కర్డ్ అండ్ వెజ్జెస్. సో డే 4 నా లంచ్ ఏంటంటే 1 cup ఆఫ్ రైస్, ఎగ్ పొరుటు, వెజ్జీస్ అండ్ కర్డ్. సో కర్డ్ కూడా తక్కువే తీసుకున్నాను, ఎందుకంటే 1 cup తింటుంటే మరీ అసలు ఎక్కువ తినేస్తున్నానేమో అనిపిస్తుంది. అందుకని ఇంకా ఇది తీసుకున్నాను అనమాట. సో నా లంచ్ అయితే ఇది. యాజ్ యూజువల్ 1 o'clock కి లంచ్ చేసేస్తున్నాను. ఇంకా ఈవినింగ్ 7 దాకా ఏమి తినను. మేబీ ఈవినింగ్ కాఫీ ఈ రోజు తాగొద్దు అనుకుంటున్నాను. మరి బై గాడ్స్ గ్రేస్ హెడేక్ రాకపోతే తాగను, బట్ తలనొప్పి వస్తే ఇంకా తప్పదు. సో మళ్ళీ కాఫీ టైంకో లేకపోతే డిన్నర్ టైంకో కలుస్తాను. ఆ ముందు ఏంటంటే మా ఆయన వస్తే వాకింగ్కి వెళ్దాం అనుకుంటున్నాను. ఒకవేళ వాకింగ్కి వెళ్తే మాత్రం అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో ఫైనలీ టైం 7 అవుతోంది, డిన్నర్ టైం అనమాట. సో కరెక్ట్ గా 7 o'clock కి కంప్లీట్ చేస్తున్నాను డిన్నర్ ఈరోజు. సో యాజ్ యూజువల్ చపాతి అండ్ 1/2 bowl తీసుకున్నాను చికెన్ కర్రీ అండ్ వెజిటబుల్స్ అండ్ చిన్న కప్తో పెరుగు. సో ఇదే అనమాట నా డిన్నర్.
సో డిన్నర్ ఫినిష్ చేశాక వాకింగ్కి వెళ్తానా లేదా అనేది కూడా మీతో షేర్ చేసుకుంటా. మా ఆయన ఇప్పుడే వచ్చాడనమాట. మా ఆయన వచ్చేటప్పటికి 7 అయిపోయింది. ఇంకా మా ఆయన కూడా డిన్నర్ చేసేస్తున్నాడు. ఇంకా 1 అవర్ రెస్ట్ తీసుకొని 8 o'clockకి వెళ్దాం అనుకుంటున్నాము లైక్ వాకింగ్కి. ఎందుకంటే ఈరోజు వాకింగ్ చేయలేదు కదా, సో వాకింగ్ చేద్దామని అనుకుంటున్నాను. సో వెళ్తే అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో ఇవాళ వీడియో అయితే ఇది నా Day 4 రొటీన్ ఆఫ్ మై వెయిట్ లాస్ ఛాలెంజ్ మీతో షేర్ చేసుకుందామని వ్లాగ్ చేశాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. See you in next video. Bye bye. Thanks for watching.